ఒక్క మనిషి కూడా అవుపడరు ఈ రోడ్ల మీద. ఆస్ట్రేలియా అంటే మనుషులు లేని ఆస్ట్రేలియా లెక్కనే ఉన్నది. ఇండ్లు మాత్రం ఉన్నాయి, మనుషులు అవుపడరు అంతే. రోడ్లు, ఇండ్లు అంతే. చెట్లు, చల్లటి గాడిపు వస్తుంది. ఎండ కొడతాను కూడా మస్తు చల్లటి గాడిపు వస్తుంది. మనిషిని చూద్దామంటే లేరు. సాయంత్రం అయితే కొంచెం వస్తారు పార్కి. ఇది ఇప్పుడు చలి కదా, రారు. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా, నానమ్మ తాతలు, వాళ్ళు వస్తారా? పిల్లలు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉన్నారు ఇటుకెళ్ళి ఎవరన్నా ఉండొచ్చు, కానీ ఎప్పుడు కనిపించలే. ఎప్పుడు కనిపించాలి. ఈ చీర కట్టుకుంటే మనం తెలుగు అని అనుకోవాలి, లేకపోతే లేదనుకోవాలి అంతే. బొట్టు తమిళ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. బొట్టు తమిళ వాళ్ళ, తమిళ కన్నడ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఏమో ఇక వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాక డ్రెస్సులు వేసుకుంటారులే. మళ్ళీ అందులోటి మళ్ళీ ఇక్కడ బ్లాక్ ఎక్కువ యూజ్ చేస్తున్నది. బ్లాక్ నాకు బ్లాక్ డ్రెస్లే ఎక్కువ అనిపిస్తున్నాయి కలర్ డ్రెస్ల కంటే. ఎక్కువ బ్లాకే, అంతా బ్లాకే డ్రెస్లే బ్లాక్. అది పార్కా? పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించచ్చు. ఓకే ఓకే, మా బుడ్డోడు రేపు వచ్చి ఆడుకుంటాడు. లైటింగ్ ఉంటాయా? సాయంత్రం అయితే లైటింగ్స్ వస్తాయా? మధ్యాహ్నం ఉదయం పుట్టినేనా? అంటే సాయంత్రం అయితే లైటింగ్ వెళ్తున్నంత వరకేనా? ఎండాకాలం అయితే అట్లనా? అవునవును, 9, 10 దాకా వెళ్తూ ఉంటుంది. అందుకే లైటింగ్లు గిటింగ్లు ఎక్కువ లేవు కదా. ఇప్పుడు హాళ్ళల్లో కూడా వాటిల్లో కూడా లైటింగ్లు లేవు అసలు. ట్యూబ్ లైట్లు అని అవని ఇవన్నీ ఉంటాయి కదా, మనకు అట్లా లేవు. పార్క్ మనం నడవచ్చు కదా, నడిచేదో ఉన్నట్టున్నది ఇది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇట్లా పట్టుకో, నడుస్తా, చూద్దాం. పిల్లలు ఇట్లా కూర్చొని ఇట్టు జాగ్రత్త మరి గది. అది కానీ ఇది మాత్రం చాలా ఇది మంచిగా ఉన్నది. ఇది చెక్క పొట్టు దెబ్బ తలగకుండా, చెట్టు మొలవకుండా, మెత్తగా ఉంటుంది. చెట్టు మొలవకుండా డాంబర్ లాగానే ఉంది కానీ మెత్తగా మంచిగా ఉంది.